ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన 4 సంగతులు. ప్రతిదినం దేవుని వాక్య సహవాసం చేయటం నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని వాక్యాన్ని చదువుట యందు ఆసక్తి కలిగి ఉండండి. చదువు రాకపోతే కనీసం బైబిల్ సెల్ ఫోన్లో రికార్డెడ్గా ఉంది, చక్కగా తెలుగులో చదివి వినిపిస్తాడు. అది పెట్టుకొని రోజు దేవుని వాక్యం వినండి. రెండోది, వదిలిపెట్టిన లోక స్నేహంలోకి మళ్ళా వెళ్ళకండి. అంటే వాళ్ళని వెలివేయమని నేను అనట్లేదు, లోకస్తుల్ని. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. మరి నా స్నేహం ఎవరితో అన్నా అంటే దేవుని నమ్ముకున్న బిడ్డలతో స్నేహం ఏర్పరచుకోండి, ఆత్మీయులతో. మూడవది, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి కలిసి ప్రభు యొక్క శరీర రక్తాలలో చెయ్యి వేయటం నిర్లక్ష్యం చేయకండి. 3. నాలుగవది, ప్రతిరోజు కనీసం 2 మార్ల కంటే ఎక్కువ మార్లు ప్రార్థన చేసుకోండి. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. Download ShareChat.